నేటి వాగ్దానంగా యెషయా 58:11 క్షేమకాలమున ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరచును. యాకోబు తన పిల్లలతో చెప్తాడు, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, మనం ఉన్న ప్రాంతం అంతా కరువు వచ్చేసింది, మరి ఐగుప్తు ప్రాంతానికి వెళ్దామని. ఆ ప్రాంతంలో కరువు లేదు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఇక్కడ లేఖనాల్లో మనం గమనిస్తే క్షేమకాలము, కరువు కాలం వచ్చినప్పుడు ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలగడమే కాకుండా అన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వర్షాలు లేనప్పుడు రైతులకు పంట ఉండదు, పంట లేకపోతే ప్రజలకు ఆహారం ఉండదు. ఈ కరువు కాలంలో అందరూ నష్టపోతారు. అందుకే కరువు వచ్చిన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఏ ప్రాంతంలో అయితే కరువు లేకుండా ఉంటుందో ఆ ప్రాంతానికి వలసలు వెళ్తూ ఉంటారు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, క్షేమకాలం అంటూ వచ్చినప్పుడు, కరువు కాలం వచ్చినప్పుడు నీ జీవితంలో ఆ కరువులో మీరు బాధించబడకుండా క్షేమకాలంలో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చాలని మనసు కలిగి ప్రార్థిస్తున్న వారికి మీరు భయం చెందవద్దు, దిగులు పడవద్దు, మీ మనసును కురంగదీసుకోవద్దు. ఈ కరువు కాలంలో కూడా, క్షేమకాలంలో కూడా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. తృప్తినివ్వగల శక్తిమంతుడైన దేవుడిని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలోనూ, మీ సేవా పరిచర్యలోనూ, మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ పిల్లల చదువులో కావచ్చు, కొన్నిసార్లు కరువు ఏర్పడినట్టుగా నష్టము, బాధ, వేదన ఎదుర్కొన్నప్పుడు ప్రార్థించండి. దేవా, నీ ఆజ్ఞలకు నేను లోబడతాను, నీ చిత్తం నెరవేర్చే మనసు నాకు దయచేయమని వాక్య ప్రకారంగా అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఒక వ్యక్తి కరువులో ఉన్నాడు, అయ్యా తృప్తి పొందుకో అంటే తృప్తి వస్తుందా? రాదు. దేవుడు ఆ విధంగా ఒట్టి మాటలు, గాలి మాటలు మాట్లాడు. ఆయన చెప్పాడు అంటే అది నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. 146వ కీర్తన 6-7 వచనాల్లో ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధమాట జాలనివాడు. యెషయా 6:18 వచనంలో దేవునికి సమస్తము సాధ్యమే అని మార్క్స్ 10:27లో రాయబడింది. సర్వశరీరులను కలుగు చేసిన నాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా అంటాడు ఇర్మియా గ్రంథం 32:27 వచనంలో. సో ఈ లేఖనాలను బట్టి మనం గమనిస్తే దేవుడు తన మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు. ఆయన యందు భయభక్తి గల వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాస జీవితము, మీ ప్రార్థనా జీవితము ఇలా మీరు మార్చుకోగలిగితే, నేను చెప్పిన మార్గంలో మీరు జీవిస్తే ఈ విధంగా నేను చేస్తాను. ఏంటది? క్షేమకాలమున, కరువు కాలంలో చుట్టూ ఉన్న వారంతా కరువు కాటకాల్లో ఇబ్బంది పడుతుంటే నీకు, నీ కుటుంబానికి తృప్తి కలిగించే ఆశీర్వాదాన్ని, దీవెనను అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మీ ఎముకలకు బలమును కలుగు చేస్తాడు. ఎముకలకు బలం ఏంటి? కరువు కాటకాల్లో ఎక్కువ మందిని గమనిస్తే ఆస్టియోపోరోసిస్తో బాధపడుతూ ఉంటారు. ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి. తినే ఆహారంలో బలం లేదు, మంచి ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి అవి బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తాయి. ఇక్కడ అంటున్నాడు, అటువంటి కరువు కాలంలో మీ జీవితాలకు తృప్తినివ్వడమే కాకుండా మీ ఎముకలకు బలమును కలుగు చేస్తాను.